గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పాయం శ్రీదేవి గారిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోతుందని ఏరే వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది. చెమడమైన చిన్నంగేశ్వరరావు అనే నేను ఇంటి కార్యకర్తలు ఉండగా, పై నాయకుల అండదండలు ఉండగా ఓడిపోవటానికి గల కారణాలు ఏంటని నేను ఒక పాట రాయడం జరిగింది. అది వాయిస్ రికార్డ్ చేసి కాంగ్రెస్ పార్టీ గ్రూప్లో, గుమ్మడవల్లి కాంగ్రెస్ పార్టీ గ్రూప్లో పెట్టడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే పాటని వీడియో చేసి పెడుతున్నాను. రాగం బాగుండకపోవచ్చు కానీ దాంట్లోని భావం బాగుంటుందని అర్థం చేసుకుంటారని వినిపిస్తున్నాను. గుమ్మడవల్లి గడ్డ మీద శ్రీదేవక్క నీ గెలుపు ఖాయమి పక్కా. గుమ్మడవల్లి గడ్డ మీద శ్రీదేవక్క ప్రెసిడెంట్ నువ్వే పక్కా. కాంగ్రెస్ జెండా అండగా ఉంది శ్రీదేవక్క కదము తొక్కుదమక్క. జారే అన్న తోడుగా ఉండు శ్రీదేవక్క జయము మనదే పక్కా. రమేష్ అన్న రాజకీయ అనుభవముంది రాసి పెట్టున్నదక్క. సిపిఐ ఎమ్మెల్యే పొత్తే ఉంది శ్రీదేవక్క సిత్తే అవతలి పక్క. బట్టి తుమ్మల సీనన్న చేసిన పనులు గెలిపిస్తాయి పక్క. గుమ్మడవల్లి గడ్డ మీద, గుమ్మడవల్లి గడ్డ మీద, గుమ్మడవల్లి గడ్డ మీద శ్రీదేవక్క ప్రెసిడెంట్ నువ్వే పక్కా. గూడు లేని నిరుపేదకు ఇళ్ళిచ్చాము తోడు నీడైనాము. ఉచిత సన్న బియ్యమిచ్చి ఆకలి తీర్చాము ఆదుకున్నాము. ఆడబిడ్డలు ఉచిత బస్సులో రాష్ట్రం అంతా తిరిగొస్తున్నారక్క. ఇళ్ళకేమో ఉచిత కరెంటు రైతులకు, ఉచిత కరెంటు రైతు భరోసా 12,000 కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు. చెప్పుకుంటే చాలానే ఉన్నాయక్క ఎవరించి ఓటు నడుగుదమక్క. గుమ్మడవల్లి గడ్డ మీద, గుమ్మడవల్లి గడ్డ మీద, గుమ్మడవల్లి గడ్డ మీద శ్రీదేవక్క ప్రెసిడెంట్ నువ్వే పక్కా. డిసెంబర్లో ఎలక్షన్ వస్తే శ్రీదేవక్క డిసైడే కాంగ్రెస్ పక్కా. 23లో జారే అన్న 25లో శ్రీదేవక్క గెలుపు గుర్రాలైతేను మీరే అక్క ఎవరించి ఓటు నడుగుదమక్క. గెలిచినావు కాబట్టే శ్రీదేవక్క పంచాయతీ అభివృద్ధి చేద్దాము పక్కా. గుమ్మడవల్లి గడ్డ మీద శ్రీదేవక్క ప్రెసిడెంట్ నువ్వే పక్కా.